అలాగే ఈ సమయాన్ని ఇచ్చిన మీరందరికీ వందనాలు తెలుపుతున్నాను. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నది ప్రణాళిక గురించి. ఇర్మియా 29:11 అధ్యాయం చదవండి. ఇర్మియా 29:11. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రార్థించుకుందాం. స్తుతి స్తుతి స్తోత్రం 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 ప్రవేశం ఆశ్చర్యపడు ఆలోచన సమాధానకర్తకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. స్తోత్రం వేసా గడిచిన రాత్రి నుంచి రాత్రి వరకు కాచి కాపాడిన దేవానికి వందనాలు స్తోత్రం వేసా అందరూ తండ్రి ప్రచురంగా కోరుకుంటూ వేసి అందరూ వాక్యం ప్రకటించుకుంటూ వేసి నిలుచుగా తండ్రి వేసి మా సొంత జ్ఞానంతో కలిగిన తండ్రి నీ జ్ఞానంతో తండ్రి వేసి ఎవరైతే కూర్చున్నారో ప్రభావ వారి పరిస్థితులు బట్టి తండ్రి వేసి వారి తలంపులు బట్టి తండ్రి వేసి వారి క్రియలు బట్టి ప్రభావ వేసి మాట్లాడతారు నాకు సహాయం చేయండి కోరుచున్నాను వ్యవస్థతో తండ్రి వేసి అలాగే చిత్తానుసారంగా బట్టి మీ చిత్తమేమో తెలుసుకుని వాటి ద్వారా మేము తండ్రి నడవబట్టి మాకు సహాయం చేస్తామని నజరైన యేసు క్రీస్తున్నాం వేడుకొచ్చున్నాం తండ్రి. మరొకసారి చదవండి. ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే ప్రతి ఒక్కరికి దేవుడు ఒక ప్రణాళిక అంటూ సిద్ధపరిచి ఉంచుతాడనమాట. అయితే ఆ ప్రణాళిక ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎలా స్టార్ట్ అవుతుంది అన్నది మనకి ఏమాత్రం ఐడియా ఉండదు. దేవుడు ఏమంటాడంటే వాక్యం అంటాడు కదా, మీరు తల్లి గర్భంలో నిలిపే నేను మీరు ఎరిగిన వాడిని అంటాడు. అయితే మనం ఏమనుకుంటాం, మన ప్రణాళిక దేవుడు మన పట్ల ప్రణాళిక ఇవాటికి ఇన్ని రోజులు విన్న లెక్చర్ టీచింగ్ని బట్టి మనం దేవునిలో ఉన్న విధానం బట్టి మన ప్రణాళిక ఏంటన్నది మనకి కొంచెమైనా అర్థమై ఉంటుంది. అందరూ ఊరికే ఈజీగా రాలేదు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంది. అందరూ చాలా బాధలు పడి అనుకోకుండా వచ్చాము అని అందరూ ఉద్దేశం ఉంటుంది. కానీ అనుకోకుండా మనం ఇక్కడికి రాలేదు. దేవుడు మనల్ని ఎంచుకున్నాడు, మన కోసం ఒక ప్రణాళికని సిద్ధపరిచాడు. అది మనకి తెలియలేదు. ఇక్కడికి వచ్చేదాకా మనం ఇక్కడ ఉంటామన్న సంగతి మనకి ఇంకా ఇక్కడికి వచ్చాక తెలిసింది. అయితే దేవుని ప్రణాళిక ఎలా తెలుసుకున్నాం, ఇక్కడికి వచ్చాక మనము సడన్గా వచ్చేసాం మనం అనుకున్నాము టీచింగ్ బట్టి దాన్ని బట్టి తర్వాత మనకు తెలిసింది దేవుడు మనల్ని ఎన్నుకుని మనం ఇక్కడ ఉండాలని ఆయన ఒక ప్రణాళిక సిద్ధపరిచాడు. కాబట్టి మనము ఇక్కడ వరకు వచ్చాము. ఆ ప్రణాళిక అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు జోసెఫ్ ఆదికాండము 35 చదవద్దు. 35 నుంచి యాకోబు కుమారుడు యోసేపు స్టోరీ ఉన్నారు. తను స్టార్టింగ్ నుంచి కష్టాలు పడుతూనే ఉంటాడు. తను చిన్న కుమారుడు. అయితే వాళ్ళ డాడీకి ప్రియమైన కుమారుడు, లాస్ట్ కుమారుడు. తనకి ప్రియమైన కుమారుడు ఎందుకంటే తను రాహేల్కి పుడతాడనమాట. ఎందుకంటే యాకోబు ప్రేమిస్తాడు రాహేల్కి పుడతాడు. చాలా సంవత్సరాల తర్వాత పుడతాడు కాబట్టి తన ప్రియమైన కుమారుడు. ముందు కుమారుని ఎవరిని అంత పట్టించుకోడు. తన కోసం అంగీ పుట్టిస్తాడు, తన కోసం ప్రతిదీ చాలా ప్రత్యేకంగా చూస్తాడు. అది వాళ్ళ అన్నలకి నచ్చుతుంది. మొదటి పాయింట్, వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నలకి ఎందుకు నచ్చడంటే, ఒకటి వాళ్ళ తండ్రి వాళ్ళకన్నా తమ్ముడిని ఎక్కువ ప్రేమిస్తాడు, అందుకే నచ్చదు. ఇంకోటి జోసెఫ్ కళలు కంటాడు. కళల్లో ఎప్పుడు తిన హైలో ఉంటాడో వాళ్ళ అన్నల్ని కింద ఉంచుతాడు. తనకి ఏ కళ వస్తుందో తన్ని వివరిస్తే దాంట్లో అర్థం ఏమంటుందంటే జోసెఫ్ కొంచెం హైలో ఉంటాడు, అన్నలందరినీ కింద పెడతాడు. ఇప్పుడు కళలు వస్తాయి కదా, ఏంటిది అవి కట్లు కట్టి అన్నీ మధ్యలో ఒకటి ఇలా కూర్చుని ఉంటుంది, పన్నలు కమ్మయ్యన్నీ ఇలా వంగుంటాయని చెప్తాడు. ఇంకోటి సూర్య నక్షత్రం గురించి ఒక కళ వస్తుంది, ఆ పన్నల గురించి కూడా వస్తుంది. అలాగా కళలు కానీ చెప్తున్న ప్రతిసారి వాళ్ళందరికీ కోపం ఎక్కువ. అలాగా జోసెఫ్ ప్రతిదీ దాటుకుంటూ వెళ్తాడు.
ప్రేయర్ చేసుకుంటాడు. దర్శన కలలు కంటాడు. దర్శనాలు కలలు మాత్రమే కంటాడు. ఆ కలలు కన్నప్పుడు చెప్తాడు. చెప్తున్నప్పుడు అలా అన్నలకి కోపం వస్తుంది అనమాట. కోపం వస్తున్నప్పుడు తన మీద కక్ష పెంచుకుని లాస్ట్కి ఏం చేస్తాడంటే అమ్మేస్తాడు. పక్కూరికి వాళ్ళు చంపేద్దాం అనుకున్న ప్లాన్ ఇస్తే తర్వాత ఏం చేస్తాడంటే అమ్మేస్తాడు. అమ్మేస్తే అప్పుడు జోసెఫ్ చాలా కష్టాలు పడతాడు. తర్వాత ఏనాడు విశ్వాసం కోల్పోడు. విశ్వాసంతోనే ప్రార్థిస్తాడు. కరెక్ట్గా ఉంటాడు, వెళ్తాడు. లాస్ట్కి దేవుడు ఏం చేస్తాడు? రాజుని చేస్తాడు. అంటే దేవుడు ఒక ప్రణాళిక జోసెఫ్ మీద పెట్టుకుని ఉన్నాడు. అది జోసెఫ్ మధ్యలో వదిలేదు. అయ్యో నా అన్నలే నన్ను వదిలేశారు, నా తండ్రే నన్ను మర్చిపోయాడు అనేసి ఏనాడు విశ్వాసం కోల్పోలేదు, నమ్మకం కోల్పోలేదు. అలాగా ప్రతిదీ దాటుకుంటూ వెళ్ళి ఒకానొక రోజు జోసెఫ్ నుంచుంటాడు రాజు మీద. అది వెంటనే జరుపుకోలేదు, కొన్ని సంవత్సరాలు పట్టింది. అలాగే మనం ఇక్కడ రావడానికి నిన్న అనుకుని రాలేదు. మనం అనుకున్నాం, ఆయన నేను డిసైడ్ అవ్వలేదు, తెల్లారి ఇలాగ అనుకున్నాను, ట్రైన్ ఎక్కేసాను, ఇలా వచ్చాను. అందరి స్టోరీస్ అలాగే అందరి సాక్ష్యాలు చెప్పుకున్నారు, కానీ అందరి సాక్ష్యాలు అలాగే మనం అనుకున్నది అది. కానీ దేవుడు ఎప్పటి నుంచో మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఒక ఊరి తర్వాత ఒకటి అలా జరగడం వల్ల మనం ఇక్కడ ఉన్నాం. అలా దేవుడు ప్రణాళికని మనము గుర్తించి దాని ద్వారా దేవుడు మన పట్ల ఏ చిత్తాన్ని కలిగి ఉన్నాడో తెలుసుకోవాలి. దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు కదా అని మనం ప్రార్థన చేసి నా పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నావు ఇప్పుడే చెప్పాలంటే దేవుడు చెప్పడు. సమయానుసారంగా తీసుకెళ్తూ ఉంటాడు. అలాగే మోజెస్ని కూడా అంతే, వెళ్ళి ఇజ్రాయేల్ని తీసుకురమ్మన్నాడు, కానీ స్టెప్ బై స్టెప్ చెప్పాడు. కానీ ఆ ప్లాన్ అంతా ఒకసారి చెప్పలేదు కదా. ఇప్పుడు ఇది చేయి, బండ మీద రాలు కొట్టి నీళ్ళు వస్తాయి, ప్రేయర్ చేయడం అన్నాను చూపిస్తాను అని అప్పటికప్పుడు చెప్పాడు. కానీ ఇలా కరువు వస్తుంది, నువ్వు నాకు ప్రేయర్ చేయాలి, ఇలా నీళ్ళు దొరకవు, నువ్వు నాకు ప్రేయర్ చేయాలని అనలేదు. కానీ మోషే ఏం చేశాడు? దేవుడు అవును ప్రభా నువ్వు ఏం చేయాలనుకున్నావు నాకు మొత్తం చెప్పు, అప్పుడే కదులుతాను నేను అనలేదు కదా. దేవుడు చెప్పిన సారంగా మోషే వెళ్తాడనమాట. అలాగే ఇప్పుడు మన ప్రణాళిక కూడా ఏంటి అన్నది మనకు ఇప్పుడు వెంటనే తెలియదు. ప్రేయర్ చేసుకోవాలి. హబక్కూకు గ్రంథం అంతా ఇదే ఉంటుంది. దేవుడిని అడుగుతాడు, అలా దేశంలో అన్యాయం జరుగుతూ ఉంటుంది, మంచోళ్ళ మీదకి చెడు యుద్ధాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి, లాక్కుంటాం, అన్యాయం ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు హబక్కూకు దేవుడిని అడుగుతాడు, ఎందుకు అసలు నువ్వు ఉన్నావా, ఏం చేస్తున్నావు, ఉంటే ఏం చేస్తున్నావు, అన్యాయం ఇంత అలా జరుగుతుంటే ఇంత అన్యాయం కూడా చూడలేనంత పరిశుద్ధుడుగా నువ్వు అని అడుగుతాడు. అప్పుడు దేవుడు సమాధానం చెప్పడు. చాలా సంవత్సరాలు అలా ప్రేయర్ చేస్తూ ఉండగా అలాగే దేవుడిని క్వశ్చన్ అడతాడు, కానీ నమ్మకం కోల్పోడు, అడుగుతాడు, విశ్వాసంతో అడుగుతాడు. అలా మనం కూడా అంతే, ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చేసేసరికి ఫస్ట్ చేసే క్వశ్చన్ నా థాట్లో ఫస్ట్ మైండ్లోకి వచ్చేసిన క్వశ్చన్, నేను ఇంత ప్రేయర్ చేస్తున్నాను, ఇంత అలా ఉంటున్నాను కదా, నువ్వు నాకు దర్శనాలు ఇస్తున్నావు కదా, నాతో మాట్లాడుతున్నావు కదా, అయినా నాకు ఎందుకు ఇలా కష్టాలు వచ్చినాయి అని అనుకుంటాను. జోసెఫ్ అని అనుకుంటాను, కష్టాలు దాటుకుంటే ఎందుకో చేయకుండా అని విశ్వాసం కోల్పోకుండా. అలాగే మనం కూడా చిన్న చిన్న వాటికి ప్రతి చిన్నదానికి క్వశ్చన్ చేయకుండా, ప్రతి చిన్నదానికి గ్రో అయిపోకుండా, ఇప్పుడు దాకా మనకు పొందిన దర్శనాలు దేవుడు మన పట్ల దేవుడు మనం ఎన్నుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు ఉన్నామని అందరం. దేవుడు ఏదో ఆయన ఉద్దేశం, ఆయన చిత్తానుసారంగా మనం నడిపించాలనుకుంటున్నాడు కాబట్టి మనం ఎప్పుడు ఉన్నామని ఇప్పుడు దగ్గర నమ్మం. ఈ విశ్వాసంతోనే ఉండాలి. ఏదో చిన్నది వచ్చింది కదా అని మారిపోకుండా దేవుడిపై మనం నమ్మకం ఉంచాలి. ఆయన చిత్తానుసారంగా నెరవేరుస్తాడని మనం ఎదురు చూడాలి. దేవుడు ప్లాన్లు ఎప్పుడు అందరికీ, దేవుడు నమ్మిన వాళ్ళందరికీ ఒకటే ప్లాన్స్ ఉండవు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లాన్ ఉంటుంది. ఎందుకంటే దేవుడు మనకు ప్రత్యేకంగా సృష్టించాడు కదా. అందుకని దేవుడు ప్రత్యేకంగా చేసినప్పుడు అందరికి ఒకటే ఎందుకు పెడతాడు? ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేక ప్లాన్స్ ఉంటాయి. దానికంటూ డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి, డిఫరెంట్ థాట్స్ ఉంటాయి, డిఫరెంట్ వేస్ ఉంటాయి. కాబట్టి మనం ఏంటన్నది ఒకరితో పోల్చుకోకూడదు. మనం ప్రత్యేకత విన్నాం కదా, ఐడెంటిటీ, మనం ప్రత్యేకింపబడిన వారు కాబట్టి మనకు కూడా ప్రత్యేకింపబడిన ఒక ప్లాన్ ఏర్పడి ఉంది. కాబట్టి దేవుడిని నమ్ముకుని ఆ ప్రత్యేకింపబడిన ప్లాన్ని
ఏంటి అని దేవుడితో మాట్లాడుతూ మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలి. ఎందుకంటే మనం ఊహించిన దానికంటే అడిగిన దానికంటే అత్యధికముగా ఇచ్చేవాడు అని నమ్ముతారు కదా. కాబట్టి దేవునిపై ఆధారపడుతూ దేవుని అడుగుతూ మన ఆయన చిత్తం మన పట్ల ఏమై ఉన్నదో తెలుసుకుంటూ విశ్వాసం కోల్పోకుండా మన జీవితం ఆయన చిత్తానుసారంగా వెళ్ళాలంటూ ఇచ్చిన వాక్యం తెలుస్తుంది.